డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించి క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించి పునీతులయ్యారు. దేవస్థానం వారు భక్తులకు ఏ విధమైన ఆటంకం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి చంటి పిల్లలకు పాలు అలాగే వృద్ధుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేలాదిగా వచ్చిన భక్తులతో కోటిపల్లి గ్రామం జన సమూహం తలపించింది. కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయం మండపంపై సాయంత్రం నుంచి కోటి దీపారాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపారాధన మహోత్సవానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రామచంద్రాపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ దంపతులు కూడా హాజరై కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, తండ్రి సత్యం, వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, పప్పుల మసేన్, వెంకన్న, రేవు శ్రీను, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలు వెలిగించారు. అదేవిధంగా భక్తులు కోటి దీపాలు దర్శించుకుంటే కోటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి కోటి దీపాలను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి, ఆలయ ఈవో భీమశంకర్, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐజి సోమేంద్ర, జానీ భాషా, సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్యబాబు, గొడవర్తి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ బేబీ సత్యబాబు, ఎంపీపీ పంపన నాగమణి సుబ్బారావు, తహసీల్దార్ శ్రీరామ్, స్వచ్ఛ్ ఆంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, గంగవరం మండల టీడీపీ అధ్యక్షులు మెడిశెట్టి రవికుమార్, డీసీ నిడదవోలు సుబ్రహ్మణ్యం, సుందరపల్లి ఎంపీటీసీ తాడాల రాజు, సోమేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ చైర్మన్ పిల్లి శ్రీనివాసరావు, దేవాదాయ సిబ్బంది, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు హాజరయ్యారు.